సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రిమాండ్ నిమిత్తం అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. దీంతో జైలు చుట్టూ కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు అంబటి కుటుంబ సభ్యులు, వైసీపీ ముఖ్య నేతలు కేంద్ర కారాగారంలో ఉన్న అంబటితో ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి విజయ కృష్ణ అందిస్తారు. నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుని గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. అయితే ఈ 14 రోజుల రిమాండ్ నిమిత్తం అయితే రాత్రి అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించడం జరిగింది. రాత్రి 12 గంటల సమయంలో గుంటూరు వద్ద నుంచి బయలుదేరిన ఈ కాన్వే అయితే తెల్లవారుజామున దాదాపు 4 గంటల ప్రాంతంలో అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు అయితే చేరుకుంది. ప్రస్తుతం అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు 14 రోజుల రిమాండ్ నిమిత్తం అయితే రిమాండ్ ఖైదీగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ రాజమండ్రి కేంద్ర కారాగారం వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఈ కేంద్ర కారాగారం వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నెలకొన్న ఈ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా ఈ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో అయితే రాజమండ్రి వ్యాప్తంగా పలు కూడల్లో ఈ పోలీస్ భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ పోలీస్ పికెట్ ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ పోలీసుల్ని ప్రత్యేకంగా తనిఖీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకి సెంట్రల్ జైలు వద్ద స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో. ఇక్కడ ఈ రహదారి ఏదైతే సెంట్రల్ జైలు ఎదుర్కొంటున్న ఉన్న రహదారి గుండా వెళ్తున్న వాహనాలను కూడా అనుమానిత వ్యక్తులను వీరందరినీ కూడా ఇక్కడ పోలీసులు తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీనియర్ నేత 4 మార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పట్ల ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం పట్ల అయితే అటు టీడీపీ నేతలతో పాటు పలు రాజకీయ నేతలు కూడా దీన్ని తప్పు పడుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే నిన్న జరిగిన సంఘటనలు మొత్తంగా చూసుకుంటే ఈ అంబటి రాంబాబుని ఈ విధంగా 14 రోజుల నిమిత్తం 14 రోజుల రిమాండ్ నిమిత్తం అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆ రోజు అయితే వారానికి 2 ములాఖాతులు ఉండే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ములాఖాత్ ఉన్నట్లుగా అయితే సమాచారం ఉంది. అయితే కుటుంబ సభ్యులతో పాటు జిల్లాలోని ముఖ్య నేతలు ఈ ములాఖాత్ ద్వారా అంబటి రాంబాబుని కలిసే అవకాశం ఉన్నట్లు కూడా అధికారుల ద్వారా మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద అయితే పరిస్థితి అంతా కూడా కట్టుదిట్టం చేశారు. అంతా కూడా ప్రశాంతంగానైతే ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అంతా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ తిరుమలతో విజయకృష్ణ, 6 టీవీ, రాజమండ్రి.